ఈరోజు ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ తాత్కాలిక కూరగాయల మార్కెట్ ప్రెసిడెంట్ అయిన వలి భాష నేను కూరగాయల మార్కెట్ సమస్య గజెట్ విషయంలో ఈరోజు సమావేశాన్ని పత్రిక మరియు మీడియా వాళ్ళను ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా సమావేశం ఏమంటే గత 3 ఏళ్ల నుంచి కూరగాయల మార్కెటు గజెట్ రేట్ల విషయంలో మనకు 24-25 సంవత్సరము మన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీ చైర్మన్ తరపున కమిషనర్ గారి సమావేశంలో గజెట్ రేట్లు పెంచడం జరిగింది. రూపాయికి 30 పైసలు పెంచినారు. ఇప్పుడు మళ్ళీ 25-26 సంవత్సరము మళ్ళీ మున్సిపాలిటీ తరపున రేట్లు పెంచడం జరిగింది. ఒకసారి రేట్లు పెంచితే 3 ఏళ్ల వరకు రేట్లు పెంచేదానికి వీలు లేకుండా ముందు నుంచి ఆయనవాతిగా ఉంది. మనము కూరగాయల వ్యాపారస్తులము ప్లస్ రైతులు వచ్చే ప్రజలపైన అధిక భారం పడుతుంది. కాబట్టి 40 ఏళ్ల నుంచి మేము మార్కెట్ వ్యాపారం చేసుకుంటూ గతంలో ఏ కమిషనర్ కానివ్వండి మార్చి ఏప్రిల్ తారీఖున సవాల్ జరుగుతుంది. మార్చి ఫిబ్రవరిలోనే మార్కెట్ సవాల్ జరుగుతుంది. జరిగే ముందు ఆయనవాతిగా మమ్మల్ని మున్సిపాలిటీ వారు కమిషనర్ వారు ప్లస్ మమ్మల్ని పిలిచి మా సమస్యలను తెలుసుకొని రేట్ల విషయంలో ప్రజలు ప్లస్ మన రైతులకు అధిక భారం పడుకోకుండా ఒక రేటు నిర్ణయించి జరుగుతుంది. ఆయనవాతిగా 2 ఏళ్ల నుంచి రేట్లు పెంచినారు. మనం పాత మార్కెట్లో ఉండగా గత ప్రభుత్వంలో కొత్తగా కూరగాయల మార్కెటు కట్టి వ్యాపారస్తులకు అందరికీ మీ పాత వారికి అందరికీ కూర్చోబెడతామని గతంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు మాకందరికీ వాగ్దానం చేసి మార్కెట్ విషయంలో ఆయన చెప్పినట్టుగానే తాత్కాలిక కూరగాయల మార్కెట్ను కట్టి పాత వారికి అందరికీ కూర్చోబెట్టడం జరిగింది. జరిగినప్పటి నుంచి 24-25 సంవత్సరము 25-26 సంవత్సరము అధిక రేట్లు పెంచినారు. అధిక భారం మా మీద ఒత్తిడి పడింది. ఇప్పుడు ఆనవాతిగా 26 ఈ సంవత్సరం గజెటు 26-27 సంవత్సరం గజెటు ఆనవాతిగా మనకు పిలుచుకోకుండా మున్సిపల్ కమిషనర్ వారు రేట్లు అధికంగా రూపాయి ఒక 100% పెంచడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రేట్లు పెంచినారు. అయినా మమ్మల్ని సంప్రదింపులు జరుపుకోకుండా వాళ్ళు గజెట్ తయారు చేసి ఇస్తే మేమందరం కలిసి కమిషనర్ గారికి అర్జీ ఇచ్చి అయ్యా ఇది విరుద్ధంగా మనం అధిక భారం పడుతుంది, ఈ రేట్లు మీరు ఒకసారి పరిశీలించి గతంలో 25-26 సంవత్సరం గజెట్ని అమలు చేయవలసిందిగా మేము అభ్యర్థించడం జరిగింది కమిషనర్ గారు. ఆయన మా అర్జీని తీసుకొని ఒకసారి ఎమ్మెల్యే గారిని కలిసి మీరు విన్నపించుకొని మాకు చెప్తే మేము దీనిపైన జేసీ మేడం గారిని కలిసి రేట్లు నిర్వహించడం జరుగుతుందని మా వాగ్దానం చేసినారు కమిషనర్. సరే మేము ఎమ్మెల్యే గారిని కలిసినాము. ఎమ్మెల్యే గారి గురించి స్పందించి మీ అర్జీకి మా లెటర్ ఇచ్చి కమిషనర్ గారికి ఇస్తాము, రేట్ల విషయంలో తగ్గిస్తామని చెప్పారు. మేము 3 రోజుల కిందటే కలిసాము. గతంలో జరిగిన గజెట్ రేట్లు దమ్మున రేట్లు పెంచిన గజెట్ మాకు వస్తే మేము పరిశీలించి పెద్ద ఆయన ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే గారు చెప్పినారు ఈ కమిషనర్ మనకు ఏ విషయం ముందు గజెట్ కాకుండా మళ్ళీ అధిక రేట్లు ఎక్కువ పెట్టి గజెట్ నిన్న ఇవ్వడం జరిగింది. సవాల్ ఇంతకుముందు మేము అర్జీ ఇవ్వకముందు 6వ తేదీన సవాల్ ఉన్నింది. దాన్ని స్పందించి కమిషనర్ ఎమ్మెల్యే చెప్తే దాన్ని క్యాన్సిల్ చేసి మేమంతా గజెట్ మళ్ళీ తయారు చేసి మిమ్మల్ని రేట్లు ఇది చేసి సవాల్ పెడతామని మళ్ళీ ఆయన రేట్లు ఎక్కువ పెట్టి మాకు ఇబ్బందికరంగా చాలా సమస్యగా ఉంది. ఈ రేట్లలో ఈ గజెట్ అధిక భారం పడి మేమంతా ఇబ్బందిగా ఉంటాము, అందరికీ భారం పడుతుంది. మేమందరినీ ప్రొద్దుటూరులో రాజకీయ నాయకులు అందరికీ పేరు పేరున మేము నమస్కరిస్తూ ఈ సమస్యను సానుకూలంగా స్పందించి దీనిపైన ఒక నిర్ణయాన్ని ఈ గజెట్ విషయం తగ్గించే విషయంలో మాకు సహాయం అందించవలసిందిగా ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు మేము చేతులెత్తి నమస్కరించి సహాయం కోరుతున్నాం.
మా ఎమ్మెల్యే గారు గుని మేము అడిగాము. ఆయన గుని మాకు స్పందించి రేట్ల విషయంలో చెప్తామని కమిషనర్ గారికి చెప్పినారు. అయితే కమిషనర్ ఈ రేట్లను పాత రేట్లు అమలు కాకుండా కొత్త రేట్లోనే అమల్లో చేసినారు. దీని అంతా అధిక భారం మాకు పడుతుంది కాబట్టి దయ ఉంచి ఈ రేట్ల విషయంలో మరి ఒకసారి పరిశీలించి పాత 25, 26 గజెట్ని అమలు చేయవలసిందిగా కమిషనర్ గారికి మన ఎమ్మెల్యే గారికి వర్ధరారెడ్డి గారు కోరడం జరుగుతుంది. నా పేరు షేక్ హాసిం, కూరగాయల మార్కెట్ ప్రధాన కార్యదర్శి. నేను ఇక్కడ విలేకరుల సమావేశం కూర్చోవడం కారణం ఏమంటే, నూతనంగా ఒక గజెట్ మున్సిపాలిటీ వాళ్ళు రిలీజ్ చేసినారు. ఆ గజెట్లో సారాంశం ఏమంటే 2024లో 45 రూపాయలు ఉన్న ఒక షాప్ రూము 50 రూపాయలు చేస్తూ 2025, 26కు 50 రూపాయలు చేసి ఇప్పుడు ఉండబడిన ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిపించుకొని అబద్ధం మాట్లాడి ఆయన మాకు అనుకూలంగానే 50 రూపాయలు చేసి సవాల్ను పిలవడం జరిగింది. సవాలుకు పోయినాము. సవాలు కూడా 1,60,00,000 పాడినాము. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కాంట్రాక్టు మాకు రానందున ఆ గజెట్ అమల్లో లేదు. దయ ఉంచి ఇప్పుడైనా సరే నూతనంగా పెట్టిన గజెట్కు 2026 ఇచ్చిన గజెట్కు రూపాయికి రూపాయి తేడా ఉంది. ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఉండబడిన అధికారులు అయితేనేమి, ప్రతిపక్ష నాయకులు ఎవరున్నారో అందరూ కలిసి మార్కెట్ వాళ్లకు సహకరించవలసిందిగా. పాత గజెట్ అమల్లో జరగలేదు కాబట్టి ఇప్పుడు అందరూ కలిసికట్టుగా మార్కెట్ వాళ్ళను సాయం చేసేదానికి పాత గజెట్ ముందు 2025, 26 గజెట్ ముందు అమలు చేయవలసిందిగా మా అసోసియేషన్ తరఫున అందరి తరఫున రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఇంకో విషయం ఏమని చెప్తే, ఇక్కడ తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఇది. రూపాయికి రూపాయి పెంచితే ఇప్పుడే సగం వ్యాపారాలు జరుపుకుంటూ సగం మంది షాపులు ఖాళీ పెట్టుకుని కూడా కాంట్రాక్టర్కు వాళ్ళ రూములు రుసుము చెల్లిస్తున్నాము. ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మీరు అతిగా భారం పెంచితే ప్రజల మీద భారం పడిపోయి ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించడానికి ఇదిగా ఉంటుందని, దీనికి మీరు ఉండబడిన ఊర్లో అన్ని రాజకీయ పార్టీలు ఒక మాట మీద మాకు అందరు సాయం చేయవలసిందిగా కోరుచున్నాం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.